జాగ్రత్తగా విను. ఇది కేవలం కథ కాదు, ఇది ఒక గర్జన. నేను రాధ. ఈరోజు గర్వంగా మాట్లాడుతున్నాను స్వరాజ్యపు సింహపుత్రుడి గురించి. అతడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు. ఆ పేరు సంభాజీ మహారాజ్. పాలించేందుకు పుట్టినవాడు, యుద్ధంలో పెరిగినవాడు, ఎప్పటికీ తలవంచకూడదని శిక్షణ పొందినవాడు. సామ్రాజ్యాలు అతడిని విరగదీయాలని చూశాయి, శృంఖలాలు అతడిని ఆపాలని ప్రయత్నించాయి. ఔరంగజేబ్ కూడా ఎదురొచ్చాడు. కాని గుర్తుంచుకో, సంభాజీ వంగడు, సంభాజీ విరగడు. సుఖాన్ని ఎన్నుకోలేదు, ధర్మాన్ని ఎన్నుకున్నాడు. యాతనలు అతడిని భయపెట్టలేకపోయాయి, మరణం కూడా అతడిని ఓడించలేకపోయింది. ఎందుకంటే రాజులు కిరీటాలతో గుర్తుండిపోతారు, కాని పురాణ పురుషులు త్యాగంతో చరిత్ర అవుతారు. ఈ గర్జన మీ గుండెల్లోకి వెళితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి శక్తివంతమైన కథల కోసం ఏం సంగతులు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.